డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ కారణంగా జేఈఈ అడ్వాన్స్ విద్యార్థులు పరీక్ష రాలేకపోయారు. పెందుర్తి అయాన్ డిజిటల్ జేఈఈ అడ్వాన్స్ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అడ్డంగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు ఆలస్యంగా వెళ్లారు. పరీక్ష రాయకుండానే 30 మంది విద్యార్థులు వెనుదిరిగారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 8:30కి ఇక్కడికి రావాలండి టైం యాక్చువల్గా. కాకపోతే మేము 8:32కి వచ్చామండి. ఈ 2 నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల. పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని. సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్లో పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు, ఇదే లైన్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ పేరెంట్స్ కానీ కామన్ పీపుల్ అందరిని ఆపేశారు. సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి 2 నిమిషాలు తేడా వచ్చింది. 2 నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్లోకి అలౌ చేయలేదు. సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాయకపోతే 1 ఇయర్ వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఉంది ఎగ్జామ్, ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది, మళ్ళీ రేపు ఉంది. రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఈ 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నానండి. దాదాపుగా 20 నుండి 30 మంది ఆగిపోయారండి పిల్లలు. చాలా మంది ఈ రోజు సఫర్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, డీటెయిల్స్ ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా సుమారు 30 మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. సుమారు ఏడాది పాటు తమ చదివిన చదువుకు అర్థం లేకుండా పోతున్నా కూడా ఒకవైపు తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు కూడా ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు విశాఖపట్నానికి వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2 రోజుల పాటు కూడా ఆయన ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. ఈ కారణంగా కూడా అతను ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ 8 గంటల సమయానికి సుమారు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అనేక సిగ్నల్ పాయింట్స్ వద్ద అందరూ ఎవరైతే స్థానికులు అదేవిధంగా విద్యార్థులు స్కూల్స్కి వెళ్లే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఈ విధంగా ఎగ్జామ్స్కి వెళ్లే వాళ్ళని సైతంగా అందరినీ నిలిపివేశారు. సుమారు గంట పాటు కూడా ఈ నిలుపుదల కొనసాగించడంతో కూడా చాలా మంది విద్యార్థులు తమ గమ్యస్థానం చేరుకోవడానికి ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్ చేరుకోవడం చాలా ఇబ్బంది పడ్డారు. ఈ తరుణంలోనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ జంక్షన్ నుంచి కూడా పూర్తిగా ఒకవైపు ఎన్ఏడి, పెందుర్తి, గోపాలపట్నం, మరోవైపు అకేపాలెం వెళ్లే రూట్ల గుండా వెళ్లే అన్ని జంక్షన్ నిలుపుదల చేయడంతో సుమారు 30 మంది విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఈ రోజు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కు వెళ్లాల్సిన విద్యార్థులందరూ కూడా ఆ సిగ్నల్ పాయింట్ వద్ద ఇరుక్కుపోవడంతో మరోవైపు క్యాన్వా వెళ్తున్న ట్రాఫిక్ పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడ నిలుపుదల చేయడంతో వారికి ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 2 నిమిషాల ఆలస్యం కారణంగా ఇప్పుడు 30 మంది విద్యార్థులు కూడా సంవత్సరం పాటు ఏడాది పాటు కూడా వేచి ఉండాల్సిందే మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి. ఇలాంటి క్రమంలో ఒకటే కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాన్వా కారణంగానే మేము ఈ విధంగా బాధపడుతున్నాము, తమకు న్యాయం చేయాలి, తమకు ఎవరు న్యాయం చేస్తారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే గతంలో కూడా ఈ విధంగా అనేక చోట్ల కూడా క్యాన్వా కారణంగా అనేక చోట్ల ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కూడా మనం చోటు చేస్తున్నాం. ఇప్పుడు విశాఖపట్నంలో ఇది చోటు చేసుకుంది. చాలా వరకు కూడా ఈ రాజకీయ నాయకులు ఈ విధంగా వెళ్తున్న క్రమంలో కూడా పోలీసులు అత్యుత్సాహం చూపించవచ్చు. అదేవిధంగా రాజకీయ నాయకులు సుగమ ప్రయాణం అనేది చాలా సాఫీగా సాగడానికి ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యథావిధిగా ఇప్పుడైతే సేమ్ అదే పరిస్థితి కనిపించింది. డిప్యూటీ సీఎం ఏజెన్సీ వెళ్ళడానికి పూర్తిగా అన్ని జంక్షన్ వద్ద ఉన్న ట్రాఫిక్ నిలుపుదల చేయడంతో ఈ విధంగా విద్యార్థులు స్థానికులు అనేక సార్లు కూడా అంబులెన్స్లు సైతం కూడా ఈ విధంగానే నిలుపుదల చేయడంతో రోజు కూడా ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏకంగా విద్యార్థులు తమ ఏడాది పాటు చదువు కూడా ఇప్పుడు ఆగిపోతుందని చెప్తున్నారు. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న క్రమంలో అప్పటికీ మేము ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి 1 గంట ముందు ఇంటి నుంచి బయలుదేరినప్పటికీ గంట ముందే మేము వెళ్తామని అనుకున్నప్పటికీ కూడా ఈ విధంగా ఒక్కసారిగా మమ్మల్ని ఆపివేయడంతో సిగ్నల్ పాయింట్స్ ద్వారా ఆపివేయడంతో ఇప్పుడు 2 నిమిషాల ఆలస్యం కారణంగా ఎగ్జామ్ సెంటర్ లోపలికి మమ్మల్ని వెళ్ళనివ్వడం లేదు కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపించింది. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ నరేష్.